హనుమంతుడు రాముడి దగ్గరుంటే యముడు వచ్చి తనను తీసుకెళ్లలేడని రాముడికి తెలుసు. అందుకే రాముడు ఒక ప్రణాళిక వేశాడు. శ్రీరాముడు సీత ఇచ్చిన ఉంగరాన్ని నేల మీద ఉన్న ఒక చిన్న రంధ్రంలో జార విడిచాడు. అప్పుడు హనుమంతుడిని పిలిచి తన ఉంగరం ఆ రంధ్రంలో జారిపోయిందని వెళ్లి తీసుకురమ్మని కోరాడు. అప్పుడు హనుమంతుడు సూక్ష్మ రూపాన్ని ధరించి ఆ చీలిక గుండా పాతాళ లోకానికి వెళ్లాడు. అప్పుడు అక్కడున్న నాగరాజును చూసి హనుమంతుడు నమస్కరించి, నా రాముడి ఉంగరం ఈ లోకంలో పడింది, మీరేమైనా చూశారా అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు, ఓహో రాముడి ఉంగరమా, అది ఎక్కడుందో నాకు తెలుసు అని హనుమంతుడిని ఒక గుహలోకి తీసుకువచ్చి, నీకు కావలసిన ఉంగరం ఈ గుహలోనే ఉంది అని చెప్పి వెళ్లిపోతాడు. అక్కడ హనుమంతుడికి వేల కొద్ది ఉంగరాలు కనిపించాయి. నా రాముడి ఉంగరం ఎలా ఉంటుందో నాకు తెలియదా అని అనుకుని హనుమంతుడు ఆ వేల కొద్ది ఉంగరాల్లో తన రాముడి ఉంగరం ఏదా అని వెతకడం మొదలు పెడతాడు. హనుమంతుడు అయోధ్యలో లేడు అని తెలుసుకున్న యముడు ఒక సాధువు రూపంలో రాముడి దగ్గరికి వచ్చి, రామా, నీ అవతారం చాలించాల్సిన సమయం ఆసన్నమైంది అని తెలియజేస్తాడు. ఇక్కడ హనుమంతుడికి ఏ ఉంగరం చూసినా తన రాముడి ఉంగరం లానే ఉంది అని వెతికి వెతికి అలసిపోతాడు. అప్పుడు, ఓ నాగరాజా, ఇక్కడ ఎందుకు ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అని హనుమంతుడు అడుగుతాడు. అప్పుడు నాగరాజు, ఓ హనుమా, త్రేతాయుగంలో విష్ణు స్వరూపమైన శ్రీరాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం ఇక్కడికి వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న రాముడు అస్తమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అవతారం చాలించాడు అని. అన్ని త్రేతాయుగాలు ముగిశాయి అని అర్థం. ఇది కాలచక్రం. ఒక చోట ముగిసిందంటే ఇంకొక చోట ప్రారంభమవుతుంది. 4 యుగాలు ముగుస్తాయి, మళ్లీ త్రేతాయుగం ప్రారంభమవుతుంది, మళ్లీ రాముడు పుడతాడు. నువ్వు కూడా మళ్లీ